2019 ఎన్నికల్లో రాష్ట్రమంతటా భీకరంగా ఫ్యాన్ గాలి వీచిన ఆ పసుపు కోటలో మాత్రం ఓటమి తప్పలేదు. అదే సీన్ మళ్ళీ 2024 ఎన్నికల్లోనూ రిపీట్ అయింది. దీంతో వైసీపీ అధిష్టానం అక్కడ వేస్తున్న జిమ్మిక్కులు పార్టీని మరింత కోలుకోలేకుండా చేస్తున్నాయట. జిల్లా అధ్యక్షుడి వల్లే పార్టీ నాశనమైందంటూ పార్టీ ఇన్ఛార్జ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ట్రిపుల్ ఆర్ ఆయన్ను ఆహ్వానిస్తే మరి కరుడుగట్టిన తెలుగు తమ్ముళ్ళు ఒప్పుకుంటారా? ఆ మార్పు జరిగితే టీడీపీ కోటలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా పొలిటికల్ ల్యాండ్స్కేప్లో ఉండే నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 2004 వైఎస్ పాదయాత్ర మినహా నేటి వరకు ఇది పచ్చ పార్టీకి తిరుగులేని కంచుకోటగా ఉంటూ వస్తుంది. 2019లో రాష్ట్రమంతటా ఫ్యాన్ గాలి వీచి వైసీపీ 151 స్థానాలు సాధించినా ఉండి కోటను మాత్రం కనీసం టచ్ చేయలేకపోయింది. నాటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పీవీఎల్ నరసింహారాజు భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఉండిలో ఒక్కసారి కూడా వైసీపీ జెండా ఎగరకపోవడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద మచ్చగా మారింది. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీడీపీ తరపున మాజీ వైసీపీ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజు బరిలోకి దిగడంతో పోటీ కంప్లీట్గా ఏకపక్షమైంది. రఘురామ రికార్డు స్థాయి మెజారిటీతో గెలవడమే కాకుండా ఉండిలో వైసీపీ ఓటు బ్యాంకును దారుణంగా దెబ్బతీశారు. త్రిబుల్ ఆర్ వేసిన ఈ దెబ్బతో ఉండి వైసీపీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఇలాంటి సంక్షోభ సమయంలో ఉండి వైసీపీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకుని కోట్లాది రూపాయల సొంత నిధులు ఖర్చు చేసిన పీవీఎల్ నరసింహారాజును ఇన్ఛార్జ్ పదవి నుంచి వైసీపీ అధిష్టానం తొలగించింది. ఆయన స్థానంలో పాలకోడేరు మండలం కోరుకొల్లుకు చెందిన మంతెన యోగేంద్ర కుమార్ను నూతన ఇన్ఛార్జిగా నియమించింది. ఈ నిర్ణయంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పీవీఎల్ నరసింహారాజు పార్టీకి గుడ్ బై చెప్పడమే కాకుండా సంచలన వ్యాఖ్యలతో బాంబులు పేల్చారు. యోగేంద్ర బాబును ఇన్ఛార్జ్ చేయడం నాకు ఇష్టం లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేరుగా చెప్పాను. నా మాటను కాదని అదే వ్యక్తికి పదవి ఇచ్చి నా గుండెల్లో పొడిచారు అని పీవీఎల్ తీవ్ర ఆవేదన చెందారు. గత ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసి ఓటమికి కారణమైన యోగేంద్ర బాబుకే అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వడంపై మండిపడ్డారు. కష్టపడే వారిని వదిలేసి పదవులతో డబ్బులు సంపాదించే డమ్మీలకే బాధ్యతలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. కొత్త ఇన్ఛార్జిపై నిప్పులు చెరగడమే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజుపై పీవీఎల్ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. ప్రసాదరాజు చేతకానితనం వల్లే టోటల్ జిల్లాల్లో వైసీపీ నాశనమైపోతుందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ అధిష్టానాన్ని ఇరకాటంలో పడేశాయి. గతంలో గ్రంథి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ లాంటి సీనియర్ నేతలను పక్కన పెట్టినట్లే తనను కూడా పక్కా ప్లాన్ ప్రకారమే కుట్రలు చేసి బయటకు పంపారని మండిపడ్డారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పీవీఎల్ తెగేసి చెప్పడంతో ఉండి వైసీపీ 2 ముక్కలవడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే పీవీఎల్ రాజీనామాను వైసీపీ అధిష్టానం ముందే ఊహించిందని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఫ్యాన్ గాలి బలంగా వీచినా 2019లోనే గెలవలేని నాయకుడితో ఇంకా ఎన్నాళ్లు ప్రయాణం చేస్తామనే భావన అధిష్టానంలో బలపడిందట. పాలకోడేరు, ఉండి, ఆకివీడు, కాళ్ల మండలాలలో పార్టీ కేడర్ పూర్తిగా నిరాశలో ఉండడంతో కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిందేనని భావించి మంతెన యోగేంద్రబాబును రంగంలోకి దింపినట్లు ప్రచారం సాగుతుంది. జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు సైతం పీవీఎల్ విమర్శలను లైట్ తీసుకుంటున్నారట. పీవీఎల్ వెళ్లడం వల్ల పార్టీకి జరిగే నష్టమేమీ లేదని సిల్లీగా వ్యాఖ్యానించారు. నూతన ఇన్ఛార్జ్ మంతెన బాబు కూడా ఉండిలో వైసీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ అసమ్మతి జ్వాలలు రగులుతున్న వేళ కొత్త ఇన్ఛార్జ్ మంతెన బాబు వైసీపీకి అసలు ప్రాణం పోయగలరా? ఒకవైపు పీవీఎల్ వర్గం బహిరంగంగానే వ్యతిరేకిస్తూ ఉండగా మరోవైపు అధికారంలో ఉన్న కూటమి బలాన్ని తట్టుకుని నిలబడడం మంతెన బాబుకు కత్తి మీద సాము లాంటిదే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అందరి దృష్టి పీవీఎల్ నరసింహారాజు రాజకీయ భవిష్యత్తుపైనే పడింది. త్వరలోనే నా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా అని చెప్పిన పీవీఎల్ వైసీపీకి గుడ్ బై చెప్పడం వెనుక ముందస్తు స్క్రిప్ట్ ఉందా అంటూ రాజకీయ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పీవీఎల్ నరసింహారాజు చూపు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నాయని, త్రిబుల్ ఆర్ ఆహ్వానమే తరువాయి అని టాక్ వినిపిస్తోంది. ఉండి నియోజకవర్గంలో వైసీపీని మరింత బలహీనపరచడానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పీవీఎల్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయట. జగన్తో నేరుగా విభేదించి వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేసి బయటకు రావడమంటే టీడీపీలోకి వెళ్లేందుకు బాటలు వేసుకోవడమేనని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు.
మరోవైపు ఈ చేరిక అంత సులువుగా జరిగేలా కనిపించడం లేదు. ఉండి నియోజకవర్గంలో కరుడు కట్టిన తెలుగు తమ్ముళ్ళు పీవీఎల్ రాకను ఏ మేరకు స్వాగతిస్తారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. దశాబ్దాలుగా టీడీపీ జెండా మోస్తూ వైసీపీ హయాంలో పీవీఎల్ నుంచి తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు, కేసులు ఎదుర్కొన్న ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఆయన చేరికను అంత సులభంగా జీర్ణించుకోలేరనే అభిప్రాయం ఉంది. ఒకవేళ త్రిబుల్-ఆర్ చొరవ తీసుకుని పీవీఎల్కు పచ్చకండువా కప్పినా ఉండి టీడీపీలోని పాత క్యాడర్ దీన్ని ఎలా స్వీకరిస్తుంది, అంతర్గత అసమ్మతికి దారితీస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. మొత్తానికి ఉండి నియోజకవర్గంలో వైసీపీ వర్గపోరు, పీవీఎల్ రాజీనామా రచ్చ రోజుకో మలుపు తిరుగుతుంది. మరి త్రిబుల్-ఆర్ వేసిన రాజకీయం ముందు వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ మంతెన బాబు నిలబడతారా, లేక పీవీఎల్ నరసింహరాజు పసుపు కండవా కప్పుకుని టీడీపీలో కొత్త ఈక్వేషన్లకు తెరతీస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.